నందన మేఘశ్యామ శ్రీరామ రామ భరతాగ్రజ రామ రామ శ్రీరామ భక్త పరిపోషక సార్వభౌమ శ్రీరామచంద్ర చరణం శరణం ప్రపద్యే. శ్రీరామ రామ ఆనందధామ సీతామాత మనోభిరామ రణరంగ భీమ సాకేత రామ ఆదర్శమూర్తి హే సార్వభౌమ రాజీవలోచన హే మేఘశ్యామ పురాణ పురుష రాజల రామ అగణిత గుణగణ సీతాభిరామ మోహన రూప అనంతనామ కౌసల్యతనయ కోసల రామ కారుణ్యమూర్తి కమనీయ నామ శేషకల్ప సుఖ నిద్రిత శ్యామ అవతారమూర్తి అద్భుత నామ క్షీరాబ్దివాస. మామి రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే రఘునాథాయ నాథాయ సీతాయ పతయే నమః. తిరుపతి కోదండరామస్వామి వారి యొక్క దివ్య భవ్య నవ్య బ్రహ్మోత్సవాలలో భాగంగా 3వ రోజు సింహవాహనం మీద రాఘవసింహం అలా గంభీరంగా మనకందరికీ కూడా దర్శన భాగ్యాన్ని అనుగ్రహిస్తూ ఉన్నాడు. రాఘవసింహ అని వేదాంత దేశికుల వారు చక్కగా రఘువీర గద్యం అనేటువంటి స్తోత్రంలో జయ జయ మహావీర మహాధీర ధౌరేయ దేవాసుర సమర సమయ సముదిత నిఖిల నిర్జర నిర్ధారిత నిరవధిక మాహాత్మ్య అని ఆ రామాయణాన్ని అంతటినీ కూడా ఆ గద్యం ద్వారా తెలియజేస్తున్నారు. అటువంటి ఆ రాఘవసింహుణ్ణి మనం ఈనాడు సింహవాహనం మీద దర్శించుకుంటూ విశేషంగా ఆ రాముని యొక్క అనుగ్రహాన్ని మనం అందరం కూడా పొందుతున్నాం. జగత్యాశ్రిత సంత్రాసధ్వాంత విధ్వంసనోదయ ప్రభావాన్ సీతయా దేవ్యా పరమవ్యోమ భాస్కర అని రామచంద్రుల వారి యొక్క వైభవాన్ని కీర్తిస్తున్నారు కవితార్కిక సింహులు. ఆ గజములన్నీ కూడా ఆ రాఘవసింహం యొక్క కైంకర్యంలో పాలు పంచుకుంటున్నాయి. మకుట మకుటమాలోత్తంస చూడాలలామన్న రీతిగా ఆ కోదండరాముడు ఈనాడు ఎంతో చక్కగా అమూల్యమైనటువంటి అనర్ఘమైనటువంటి ఆభరణాల్ని ధరించి అదే ప్రకారం ఆనాడు అందరికీ కూడా అయోధ్యాపురవాసులకందరికీ కూడా యశ్చ రామం న పశ్యేత్తు ఎంచ రామో న పశ్యతి నిందితస్స భవేల్లోకే స్వాత్మాప్యేనం విగర్హతే అన్న రీతిగా రామో రామో రామయితి ప్రజానాం అభవన్ కథాః రామభూతం జగతిదమన్న రీతిగా ప్రతి ఒక్క నోట ఆ
రామ అనేటువంటి మాట, రామనామము రమ్యమైనది రామనామమని కదా చెప్తూ ఉంటారు. రామో రమయతాం వరహ అని ఆ రాముని యొక్క వైభవాన్ని ప్రతి ఒక్కరు కూడా కీర్తిస్తూ ఉంటారు. రాముడు అంటే అందరివాడు, ఒక్కరివాడు కాదు, అందరివాడు రాముడు అన్నారు. అటువంటి ఆ రామభద్రుడి యొక్క అద్భుతమైనటువంటి బ్రహ్మోత్సవాలు తిరుపతి కోదండరామస్వామి వారి దేవాలయంలో నిర్వహింపబడుతున్నది. ఇచ్చట పాల్గొన మాసములో విశేషంగా ఆ మృగశిరా నక్షత్రం ఆ సమయంలో జనమేజయుడు ప్రతిష్ఠించాడు అనేటువంటి ఒక ఐతిహ్యాన్ని పురస్కరించుకొని తిరుపతి కోదండరామస్వామి వారి ఆ దేవాలయాల్లో జరిగేటువంటి బ్రహ్మోత్సవాలకి ఒక ప్రత్యేకత ఏమిటి అంటే, శ్రీరామనవమి ఉద్దేశించి కాదిది, ప్రతిష్ఠా మహోత్సవం. అంటే ఏ నక్షత్రంలో ప్రతిష్ఠ జరిగిందో మృగశిరా నక్షత్రంలో ఇక్కడ ప్రతిష్ఠ జరిగింది కనుక ఆ మృగశిరా నక్షత్రాన్ని పురస్కరించుకొని నవాన్నిక బ్రహ్మోత్సవాలు వైఖానస ఆగమోక్తంగా ఇక్కడ నిర్వహింపబడుతున్నాయి. ఆ మృగాణాంచ మృగేంద్రోహం అనే నందనందనుని యొక్క సుందర వచనామృతం. అటువంటి ఆ మృగరాజును అధిష్ఠించాడు. గజరాజులు ఒక పక్క, మృగరాజు ఒక పక్క. అక్కడేమో ఆ రాఘవ సింహుడు ఎంతో ఒక గంభీరంగా ఠీవిగా ఆ అందరినీ కూడా అనుగ్రహిస్తూ ఉన్నాడు. జయతి ఆశ్రిత సంత్రాసధ్వాంత విధ్వంసన ఉదయ ప్రభావాన్ సీతయా దేవ్యా పరమవ్యోమ భాస్కర అని మనం ఈ శ్లోకాన్ని చెప్తూ ఉంటే మనలో ఉన్నటువంటి అజ్ఞానం అనేటువంటి అంధకారం అంతా కూడా తొలగిపోతుంది. ఆశ్రితుల యొక్క ఆ దాసులెవరైతే ఉంటారో వాళ్ళ యొక్క భయం అనేటువంటి అంధకారాన్ని నశింపచేయుటకు ఉదయించినటువంటి ఆ ప్రకాశించు సీతాదేవిచే కాంతిని కలవాడు పరమవ్యోమ భాస్కర అన్నారు. మనం సూర్య ప్రత్యక్ష దేవత అని చెప్తూ ఉంటాం. సూర్యుడు మనకు ప్రత్యక్ష దేవతగా అక్కడ విశేషంగా కనిపిస్తూ ఉంటాడు. కానీ ఈ సూర్యుడు ఎవరు అన్నారు? లోకంలో సూర్యుడు చీకటిని పారద్రోలుటకై ఉదయిస్తున్నాడని అందరికీ తెలిసిన విషయమే. తన కాంతితో అతడు ప్రకాశిస్తున్నాడు. కానీ కోటి సూర్య సమప్రభ కదా భగవంతుడు. శ్రీరామచంద్రుడు అనేటువంటి ఆ భాస్కరుడు, ఆ దివాకరుడు, ఆ సూర్యుడు తనను ఆశ్రయించిన వారెవరైతే ఉంటారో వాళ్లలో ఉన్నటువంటి ఆ తమస్సు, ఆ భయము అనేటువంటి చీకటి అన్నమాట. భయనాశన కదా భగవంతుడు. భక్తుల కోలాటాల నడుమ దేవదేవుడు అలా వేంచేస్తూ ఉన్నాడు. ఆ భయం అనేటువంటి చీకటిని నశింపచేయడానికై ఈ భూమండలమును ఉదయించాడు. సూర్యుని కాంతి సూర్యుణ్ణి కాంతి విడచి ఉండనట్లు శ్రీరాముని ఆ సీతాదేవి ఎడబాసి ఉండదు కదా. అందుచే ఆ స్వామివారి యొక్క వైభవం నిరతిశయం, నిరుపమానం. అతడు పరమాకాశం, అంతే శ్రీవైకుంఠంలో ఉన్నటువంటి స్వామి. వైకుంఠంలో నిత్యం గొప్ప సూర్యుడై అక్కడ వెలుగుచున్నాడు. ఇట్టి శ్రీరాముడు సర్వాధికుడై ప్రకాశించుచున్నాడు అని వేదాంత దేశికుల వారు చక్కగా ఈ రఘువీర గద్యంలో మొట్టమొదటి శ్లోకంగా చెప్తున్నారు. ఈ రఘువీర గద్యం అనేటువంటి గద్యాన్ని మనం పఠిస్తే సంపూర్ణ వాల్మీకి రామాయణ పారాయణ ఫలం మనకు కలుగుతుంది పఠించినట్లు అని పెద్దల యొక్క మాట అన్నమాట. ఈ లోకంలో సూర్యుడు అంధకారాన్ని పోగొడతాడు, కానీ భయం అనేటువంటి ఆ తమస్సును అతడు నశింపచేయలేడు. ఎందుకంటే ఎల్లప్పుడూ సూర్యుడి ప్రకాశం ఉండదు కదా. తెల్లవారి పూట ఉదయిస్తాడు సూర్యుడు, అంటే సాయంకాలం పూట సూర్యుడు కనిపించడు. కానీ ఎల్లప్పుడూ దేదీప్యమానంగా నతత్ర సూర్యోభాతిన చంద్రతారకం నేమా విద్యుతో భాంతి కుతోయమగ్ని తమేత భాంతమనుభాతి సర్వం తస్య భాషా సర్వమిదం విభాతి అని కదా ఉపనిషత్ చెప్తుంది. భగవంతుని ఎదుట సూర్యుని ప్రకాశమా, దేవదేవుని ఎదుట చంద్రుని యొక్క ప్రకాశమా?
ఆ లక్ష్మీపతి ఎదుట అగ్ని యొక్క ప్రకాశమా, అన్నీ కూడా అక్కడ కనిపించవు. ఆ భగవంతుడు అటువంటి ఒక అద్భుతమైనటువంటి తేజో రాశి, కోటి సూర్య సమప్రభ అని కదా మనకు చెప్తున్నారు. అందువల్ల సర్వదా తను ప్రకాశిస్తూ ఆశ్రితులందరినీ కూడా ప్రకాశింపచేయువాడు సాక్షాత్తు ఇచ్చట రామభద్రుడు. అటువంటి ఆ రామభద్రుడు ఈనాడు 3వ రోజు ఉదయం విశేషంగా సింహవాహనాన్ని అధిరోహించాడు. మహాధీర ధౌరేయా అని అక్కడ కీర్తిస్తూ ఉన్నారు. అంటే మనస్సులో భీతి కలుగుతుంది. ఆ భీతి కలుగు హేతు ఉన్నను కొంచెం కూడా అక్కడ ఆ భయాన్ని పొందకపోవడానికి ధైర్యం అని చెప్తూ ఉంటారు. వికారహేతౌ సతి విక్రియంతే ఏషాన్న చేతాంసి తయేవ ధీరాహ అని చెప్తూ ఉంటారు. ధీరుడు అంటే ఎవరు అన్నారు. వికారహేతౌ సతి విక్రియంతే, వికారహేతువులు ఉన్నాయి కూడా. ఏషాంన చేతాంసి తయేవ, ఎవరి యొక్క మనస్సు ఒకే మాదిరిగా నిశ్చలంగా స్థిరంగా ఉంటుందో అతడే ధీరుడన్నారు. ఇట్టి ధైర్యగుణాన్ని గొప్పగా కలవారిలో అగ్రేసరుడు ఎవరు అంటే సాక్షాత్తు శ్రీరామభద్రుడే అన్నారు. అందువల్ల దేవాసుర సమర సమయ సముదిత నిఖిల నిర్జర నిర్ధారిత నిరవధిక మహాత్మ్యా అని పొగుడుతున్నారు దేశికుల వారు. అంటే దేవతలకు అసురులకు వాళ్ళ మధ్య గొప్ప యుద్ధం జరిగింది. అందులో పాల్గొనేటువంటి దేవతలందరూ కూడా ఆ అసురులను జయించేటువంటి సామర్థ్యం లేని వారిగా కనిపించారు. ఎంతో అద్భుతమైనటువంటి ఆ ఆభరణాల్ని మనం తిలకిస్తూ ఉన్నాం. భగవంతుడి యొక్క దివ్యమంగళ ఆ విగ్రహంలో అమరి ఉన్నటువంటి ఆభరణాలు ఎంత భాగ్యాన్ని పొందినవో, అదే ప్రకారం అద్భుతమైనటువంటి ఆ సుమమాల స్వామివారి యొక్క దివ్యమంగళ విగ్రహాన్ని అలా ఆ పుష్పాలు తాకుతూ ఎంతో ఒక ఆనందాన్ని పొంది ఉన్నాయి. అందువల్ల ఆ స్వామి విశేషంగా కోదండరాముడిగా మనకి ఇక్కడ దర్శన భాగ్యాన్ని కలిగిస్తూ ఉన్నాడు. శ్రీమన్నారాయణ వద్ద చేరారు దేవతలు. స్వామి, మాకు అసురుల్ని ఎదుర్కొనేటువంటి శక్తి సామర్థ్యాలు లేవు అన్నారు. అందువల్ల ఆ దేవాదిదేవుడు అసురులను ఓడించి దేవతలను కాపాడారు. ఆ సమయంలో అధికం మేనిరే విష్ణుమన్నట్లు తమలో అందరికంటే విష్ణువే అధికుడు అని నిశ్చయించారు. అట్టి నిరతశయ వైభవాన్ని కలిగినటువంటి ఆ రామభద్ర దశవదన దమిత దైవత పరిషదభ్యర్థిత దాశరథి భావా. రావణుడు ఆ బ్రహ్మ వలన పొందినటువంటి ఆ వరముల బలంతో, ఆ గర్వంతో విర్రవీగుతూ దేవతలందరినీ కూడా బాధిస్తూ ఉన్నాడు. అట్లు బాధ పొందినటువంటి దేవతలు ఎప్పుడైతే ఆ బ్రహ్మదేవుణ్ణి ముందు పెట్టుకొని, బృహస్పతిని ముందు పెట్టుకొని సంతాపజ్ఞం సకల జగతాం శార్ంగ చాపాభిరామమని భోజరాజు చంపూరామాయణంలో చెప్పిన రీతిగా కాళమేఘం దదర్శ అన్నాడు. స్వామి, మేమందరం ఇంత కష్టపడుతున్నామంటే అప్పుడు ఆ దేవదేవుడు పలికాట, మీరు బాధపడకండి, నేను దశరథుని కుమారుడిగా భూలోకంలో అవతరించనున్నాను. ఆ యాగంలో యాగ ప్రసాదాన్ని అక్కడ స్వీకరించి తర్వాత సంతానార్థం చేసినటువంటి ఆ యాగం ఏదైతే ఉన్నదో ఆ యాగ ఫలంగా నేను అక్కడ అవతరిస్తాను, మీరందరూ కూడా ముందుగానే వెళ్ళిపోండి అని చెప్పారు. అటువంటి భగవంతుని సేవించుకుంటారు. రామభద్ర రఘువీర రవివంశ తిలక, నీ నామమే కామధేనువు నమో నమో. రామభద్ర రఘువీర రవివంశ తిలక, నీ నామమే కామధేనువు నమో 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 నమో.
कौसल्यानन्दवर्धन घन दशरथसुत भासुरयज्ञरक्षक भरताग्रजा कौसल्यानन्दवर्धन घन दशरथसुत भासुरयज्ञरक्षक भरताग्रजा रासिकेक्कु कोदण्ड रचन विद्यागुरुव रासिकेक्कु कोदण्ड रचन विद्यागुरुव वासितो सुरलु निनु वडिमेच्चेरय्या रामभद्र रघुवीर रविवंश तिलक नी नाममे कामधेनुवु नमो 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 मारीच सुबाहुमर्दन ताटकान्तक दारुणवीरशेखर धर्मपालक मारीच सुबाहुमर्दन ताटकान्तक दारुणवीरशेखर धर्मपालक कारुण्यरत्नाकर काकासुरवरदा कारुण्यरत्नाकर काकासुरवरदा सारेकू वेद विदुलु जयवेट्टेरय्या रामभद्र रघुवीर रविवंश तिलक नी नाममे कामधेनुवु नमो 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 सीतारमण राजशेखर शिरोमणि भूतलपुट अयोध्यापुरनिलया सीतारमण राजशेखर शिरोमणि भूतलपुट अयोध्यापुरनिलया ఈతల శ్రీ వెంకటాద్రి నిరవైన రాఘవ ఈతల శ్రీ వెంకటాద్రి నిరవైన రాఘవ ఘాతని ప్రతాపమెల్లా కడు నిండేనయ్యా రామభద్ర రఘువీర రవివంశ తిలక నీ నామమే కామధేనువు నమో 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 నమో
సత్యావిపురాంద్ర ప్రగణం వందే మయా మాతరం మునిం పునమధ్యమాత్మదాచార్య పర్యంతా వందే గురుపరంపరాం నిత్య పదం ృక్మరుక్మయామాయ మేనే పాతురాగంధ రామానుజం ప్రపద్యే తనయామి బ్రహ్మయాణ కులపదగుణావిరామం శ్రీమత్వరం ప్రవాణిమూర్ధన పరహారేంద్రమిత్రామణి శ్రీరారం తిరుగండే నంగే ఆదిద్దరుళాదిరే ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. అగాధ భగవద్భక్తి సింధుడైనటువంటి పన్నిద్దరు ఆళ్వారులలో ముదలాళ్వార్లుగా కీర్తించబడేటువంటి పేయాళ్వార్ల యొక్క దివ్య ప్రబంధాన్ని మనం విన్నాం. తిరుక్కండేన్ పొన్మేనిగండేన్ திகழும் அருக்கன் அணி நிறமும் கண்டேன் செருக்கிடரும் பொன் ஆழிகண்டேன் புரி சங்கம் கை కండేన్ ఎన్ ఆళివన్నన్బాలిన్ను అని ఆనాడు తిరుక్కోవలూరనే దివ్యదేశంలో పొయ్యయాళ్వాళ్ళు భూదత్తాళ్వాళ్ళు పేయాళ్వాళ్ళు మువ్వులు కూడా ఒకే చోట ఉన్నప్పుడు ఆ దేవదేవుడు ఈ భాగవతుల సంశ్లేషాన్ని కోరి వాళ్ళ మధ్యలో ఉన్న సందర్భంలో ఎవరు ఉన్నారు మన మధ్యలో అని తెలుసుకోవడానికే ఆ జ్ఞాన దీపాన్ని ఎప్పుడైతే వాళ్ళు వెలిగించారో ఆ సమయంలో పేయాళ్వార్లు మొట్టమొదటగా ఆ స్వామివారి యొక్క వక్షస్థలంలో వేంచేసి ఉన్నటువంటి ఆ మహాలక్ష్మి లక్ష్మిని దర్శించుకొని తిరుక్కండేన్ అని ప్రారంభించారు. తిరు అంటే మహాలక్ష్మి. మొట్టమొదటగా మహాలక్ష్మి విష్ణోహో శ్రీహి అనపాయిని కదా. అందువల్ల భగవంతుడు ఉన్న చోట భగవతి ఉంటుంది, భగవతి ఉన్న చోట భగవంతుడు ఉంటాడు. ఇదే విశిష్టాద్వైత సిద్ధాంతం కనుక ఆనాడు ఆ పేయాళ్వార్ల యొక్క ఆ హృదయారవిందం నుండి ఇటువంటి అద్భుతమైనటువంటి భావం అక్కడ వెలిగినది కనుక
ఆ ప్రబంధాన్ని మనకు తిరుమల తిరుపతి దేవస్థానముల ధర్మకర్తనేటువంటి పెద్దజీయర్ స్వామి వారి యొక్క ఆధ్వర్యంలో శ్రీ వైష్ణవులందరూ కూడా ఎంతో చక్కగా ఆ దివ్య ప్రబంధాన్ని పారాయణం చేస్తూ ఉంటారు. సింహ వాహనం మీద రాఘవసింహుణ్ణి మనం దర్శించుకుంటూ ఉన్నాం. ఆ సింహమో ఎల్లప్పుడూ కూడా క్రూర జాతి, అంటే అందరికీ కూడా అక్కడ ఉన్నటువంటి జంతువులకి అందరికీ కూడా అధిగత మృగరాజు అని చెప్తూ ఉంటారు. కానీ భగవంతుడు చెప్పుకుంటున్నాడు, చిదచిద్విశిష్టం బ్రహ్మ ఏకమేవ తత్వం అన్న రీతిగా చరాచర ప్రపంచముల అన్నీ కూడా నా అధీనములే. సింహము అక్కడ అంటే వాళ్ళకి అందరికీ కూడా అది రాజు కావచ్చు, రారాజు నేనే కదా అని చెప్తారు. అటువంటి రామభద్రుని దర్శించుకుంటూ మనం పారావార పయో విశోషణ కళా పారీణ కాలానల జ్వాలాజాల విహారహారి విశిఖ వ్యాపార ఘోరక్రమ సర్వావస్థ సకృత్ప్రపన్న జనతా సంరక్షణైకవ్రతీ ధర్మో విగ్రహవాన్ అధర్మ విరతిం ధన్వీ సతన్వీతనః. రామభద్రుడు అంటే ఎల్లప్పుడూ కూడా శార్ంగమనేటువంటి ఆ ధనుస్సును ధరించి ఉన్నవాడు. అలాగే తిరుపతిలో కోదండరామస్వామి, కోదండరామ అని ఆయనకి పేరు, కేవలం రాముడు కాదు ఆయన, ఆ కోదండాన్ని ధరించి ఉన్నవాడు. ఎందుకు అంటే ఆశ్రితుల యొక్క రక్షణం ఆయనకు ప్రధానం కనుక ఎవరైనా అనాశ్రితులు శత్రువులు ఆశ్రితులను ఏమైనా చేసేస్తారనే ఉద్దేశంతోనే తన కొరకు కాదు, స్వవీర్యగుప్తాహి మనోప్రసూతి అన్నాడు మహాకవి కాళిదాసు. అందువల్ల ఆశ్రిత రక్షణార్థమే భగవంతుడు కోదండాన్ని ధరించి ఉన్నాడు అని మనకు తెలుస్తూ ఉన్నది. ధర్మో విగ్రహవాన్, రాముడు అంటేనే అందరికీ గుర్తుకొచ్చేది అతడు విగ్రహవాన్ ధర్మ అన్నారు, సాక్షాత్ ధర్మ విగ్రహం అన్నారు, ఏకపత్నీవ్రతుడు అన్నారు. అలాగే సకృత్ప్రపన్న జన సంరక్షణ దీక్షిత అని చెప్పిన రీతిగా ఎవరైతే ఆ భగవంతుణ్ణి ఆశ్రయిస్తారో అప్పటికప్పుడే వారికి ఆ భయాన్ని ఇచ్చి అనుగ్రహించేటువంటి అద్భుతమైనటువంటి ఆ గుణగణం కలవాడు. అటువంటి ఆ రామభద్రుణ్ణి మనం దర్శించుకుంటున్నాము. విశేషంగా రాముడి యొక్క వైభవం ఎటువంటిది అన్నారు. ముఖ్యంగా పారావార పయో విశోషణ కళ పారీణ కాలానల జ్వాలాజాల అని చెప్పినప్పుడు, స్వామి నీవేం చేశావు, సముద్రుడు కొంచెం ఎదురు తిరిగాడు. అంటే రాముని యొక్క ఆ వైభవం కానీ మాహాత్మ్యం కానీ తెలియదు. రాముడికి కూడా కోపం వస్తుందా? అందువల్ల ఆండాళ్ తల్లి శినత్తినాల్ తెన్నిలంగై కోమానెచ్చెత్త అని చక్కటి పదాన్ని గోదాదేవి అక్కడ వాడో. శినం అంటే కోపం, రాముడికి కోపమే రాదు. అటువంటి రామునికి కూడా కోపాన్ని తెప్పించాడు ఈ సముద్రరాజు. అందువల్ల కోదండరాముడైనటువంటి ఆ దాశరథు యొక్క అవతార వృత్తాంతం ఏదైతే ఉందో అక్కడ ఆ వృత్తాంతంలో ఒక ఏకదేశాన్ని దేశికుల వారు అనుభవిస్తున్నారు. సముద్రం రాఘవో రాజా శరణం గంతుమర్హతి. రాజు అయినటువంటి రాఘవుడు సముద్రుణ్ణి శరణాగతి చేయడం తగినది అన్నారు. అంటే విభీషణాళ్వాను కూడా నిశాస్తి శ్రోతి చక్రము 3 రాత్రులు గడిచాయి సముద్రరాజును ఉద్దేశ శరణాగతి చేసి అనే రీతిలో ఇక్కడ. కానీ రాముడికి కోపం వచ్చి అలా చేసినా కూడా ఆ రాముడు అంటే సముద్రుడు కాస్త కూడా అతనికి కనికరం లేదు. క్రోధం ఆహారయ తీవ్రం అన్న రీతిగా గొప్ప కోపాన్ని ఆరోపించుకున్న రాముడికి కోపం అనేదే లేదు, కానీ ఆ కోపాన్ని ఆరోపించుకున్నాడన్నారు. తీవ్రమైనటువంటి కోపాన్ని ఆవాహనం చేసుకుని అసమర్థం విజానాతి మామయం మకరాలయ చాపమానయ సౌమిత్రే శరాంశ్చాశీ బిషోపమానని నన్ను సముద్రుడు అసమర్థుడుగా అక్కడ అనుకుంటున్నాడు. లక్ష్మణ సౌమిత్రే ఆ ధనుస్సును సర్పాల వంటి నా బాణాలను తీసుకునిరా అన్నారు. అందువల్ల ఆ సముద్రాన్ని చోష్కోయమానయేంద్రభోరే వామమ్మ పునర్భోదస్మనది ప్రవృద్ధ ఉదయర్హదస్యం ధనినం గణేనన్నే కశ్చరన్నుపశాకేభిరింద్ర ధనోరథే వృషనక్తే వ్యాయన్నయజ్వానస్సనకా ప్రేతేమియో పరాజిచ్ఛేర్ష వావృజస్త ఇంద్రాయజ్వానో యజ్వా విస్పర్ధామానాః
प्रयद्दिवोहारिवस्तातरो ग्रन्थवृताङ्गादमो रोदस्योः अनुयुत्सन्ननवद्यस्य सेनामयादयं दक्षितयो नवग्वाः రామచంద్ర రామభద్ర రఘువీరా నీ మహిమ తెలిసేరా నేటివారు. రామచంద్ర రామభద్ర రఘువీరా నీ మహిమ తెలిసేరా నేటివారు. రామచంద్ర రామభద్ర రఘువీరా హరయ జటాయువున కట్టే మోక్షమిచ్చితివి హరుని విల్లు విరిచి అలరితివి. ఇరవై రాతికి ప్రాణమిచ్చితి వింతటి నిన్ను నరుడంటా నుండిరిగా నాటివారు. రామచంద్ర రామభద్ర రఘువీరా నీ మహిమ తెలిసేరా నేటివారు. రామచంద్ర రామభద్ర రఘువీరా నెమ్మది సరయువులో నించితి వైకుంఠము పమ్మి మారుతికి బ్రహ్మ పట్టమిచ్చితివి. నెమ్మది సరయులో నించితి వైకుంఠము పమ్మి మారుతికి బ్రహ్మ పట్టమిచ్చితివి. దుమ్ములుగా రాక్షసుల దుత్తుమురు చేసితివి. నమ్మిరిగా రాజవంట నాటివారు. దుమ్ములుగా రాక్షసుల తుత్తుమురు చేసేతివి నమ్మిరిగా రాజవంట నాటివారు. రామచంద్ర రామభద్ర రఘువీరా నీ మహిమ తెలిసేరా నేటివారు. రామచంద్ర రామభద్ర రఘువీరా ఎందును చెడని పట్టమిచ్చితి విభీషణునికి అంది పరశురాముని అంగవించితి. ఎందును చెడని పట్టమిచ్చితి
విభీషణునికి అంది పరశురాముని అంగవించితి. ఇందునే శ్రీ వెంకటేశ ఎరుగక దశరథ నందనుడే ఎనిరిగా నాటివారు. ఇందునే శ్రీ వెంకటేశ ఎరుగక దశరథ నందనుడే ఎనిరిగా నాటివారు. రామచంద్ర రామభద్ర రఘువీరా నీ మహిమ తెలిసేరా నేటివారు. రామచంద్ర రామభద్ర రఘువీరా. తపస్వాధ్యాయనిరతం తపస్వీ వాగ్విదాంబరం నారదం పరిపప్రచ్ఛ వాల్మీకిర్మునిపుంగవం అని మొట్టమొదటి రామాయణ శ్లోకంలో ఆ వాల్మీకి మహర్షి నారద మహర్షిని చూచి కోన్వస్మిన్ సాంప్రతంలోకే గుణవాన్ కశ్చ వీర్యవాన్ ధర్మజ్ఞశ్చ అని చెప్పుతూ కస్య బిభ్యతి దేవాశ్చ జాతరోషస్య సంయుగే అని చక్కగా ఒక ప్రశ్న చేశారు. అంటే కోపాన్ని కలిగినటువంటి ఎవనికి యుద్ధంలో దేవతలు భయపడుతారు అని దాని యొక్క అర్థం అన్నమాట. చివరి ప్రశ్న, ఆ ప్రశ్నకు లక్ష్యభూతమైనటువంటి ఈ సందర్భం దేశికుల వారు విశేషంగా పారావార పయో విశోషణ కళ పారీణ కాలాల జ్వాలాజాల విహార హారి విషిక వ్యాపార ఘోరక్రమ అనేటువంటి దీని ద్వారా మహావీరుడు మహాశూరుడు ఎవరు అంటే రామభద్రుడే అని అక్కడ చెప్పారు. అంటే సముద్రం ఏదైతే ఆళ్వాళ్ళు కూడా వేలవేవ విల్వడైత్త వెల్సినత్త వీరా అని చెప్పినప్పుడు ఆ సముద్రాన్ని తప్పించేటట్లు వింటిని, శత్రువులను జయించేటువంటి కోపాన్ని కలిగినటువంటి ఓ వీరా అని అక్కడ విశేషంగా తెలియజేశారు. కనుక ఆ పారావారం అనేటువంటి ఆ సముద్రం ఏదైతే ఉందో ఆ సముద్రాన్ని సాగరం శోషయిష్యామి అని ప్రతిజ్ఞ కూడా, అంటే సాగరాన్ని ఇంకింపచేయగలను అని భయపెట్టాడే తప్ప భగవంతుడు రామభద్రుడు అక్కడ శోషింపచేయలేదు కదా. అందువల్ల ఈ రామ బాణాల్లో ఉన్నటువంటి ఔచిత్యాన్ని కూడా మనం విశేషంగా అక్కడ తెలుసుకోవాలి. ప్రళయకాలాగ్ని యొక్క జ్వాలా సమూహాలు ఏవైతే ఉన్నాయో అవి చేసేటువంటి విహారాలను అక్కడ రామబాణాలు కూడా చేయగలిగినవి అని చక్కగా తెలియజేస్తున్నారు. రాముని యొక్క మహావీరత్వం అందుకే దేశికుల వారు మహావీరా అని రఘువీర గద్యంలో వీరా సత్యవ్రత అని చక్కగా తెలియజేశారు. అదే ప్రకారం సర్వావస్థ సకృత్ ప్రపన్న జనత సంరక్షణైక వ్రతి అత్యద్భుతమైనటువంటి వాక్య ప్రయోగం ఇది. విదిత సహి ధర్మజ్ఞ శరణాగత వత్సల అని వాల్మీకి మహర్షి యొక్క వచనామృతం. రాముడు ధర్మజ్ఞుడుగా శరణాగతుల విషయంలో వాత్సల్యాన్ని కలవాడుగా అక్కడ కీర్తించబడ్డాడు. ఆ సీతాదేవి కూడా నిశ్చయంగా రాముడు అందరిని కూడా కాపాడుతాడు. అటువంటి ఆ సముద్ర శరణాగతికి ముందు ఈ మహాగుణాన్ని విభీషణి ఎదుట ఆవిష్కరింపచేయడం జరిగినది. సముద్రాది విషయంలో ఆవిష్కరింపబడినది. ఆ శబ్ద సన్నివేశాన్ని సకృదేవ ప్రపన్నాయ తవాస్మీతి చ యాచతే అభయం సర్వభూతేభ్య దదామి ఏతద్వ్రతం మమ అని గదా రామభద్రుని యొక్క వచనామృతం. సర్వభూతేభ్య ఒక్క పర్యాయం ఒక్కసారి నేను నీవాడు నీకు చెందినటువంటి వాడు నీ యొక్క పాదార విందాన్ని ఆశ్రయించిన వాడిని ఇక ఎవ్వరినీ కూడా ఆశ్రయించను. త్వయి రక్షతి రక్షకైక్యమన్యై త్వయి చ అరక్షతి రక్షకైక్యమన్యై అన్న రీతిగా ఎవరైతే ఏ ప్రాణి అయితే ఆ శరణాగతి చేస్తుందో ఆ ప్రాణికి అభయాన్ని ఇస్తాను, ఇదే నా యొక్క వ్రతమన్నారు. ఆ అభయప్రదాన శ్లోకాన్ని మనసులో పెట్టుకున్నటువంటి కవితార్కిక సింహులు సర్వావస్థ సకృత్ప్రపన్న జనతా సంరక్షణైక వ్రతి అని చక్కగా ప్రయోగించారు. అందువల్ల సర్వావస్థాంగతోపి వా యస్మరేత్ పుండరీకాక్షమన్న రీతిగా
ఎప్పుడైనా పర్వాలేదు, నిద్రపోతూ ఉన్నప్పుడు కానీ ఏ సమయంలోనా పర్వాలేదు, భగవంతుణ్ణి శరణాగతి చేస్తే చాలు, ఆ భగవంతుడి వెంటనే ఆదుకుంటాడు అనేటువంటి అద్భుతమైనటువంటి విషయాన్ని తెలియజేస్తూ ఆ రక్ష్య కోటిలో మనమందరం కూడా చేరాలి. ఆ రక్షకుడైనటువంటి స్వామి మనల్ని అక్కడ అనుగ్రహిస్తూ ఉంటాడు. అటువంటి రామభద్రుణ్ణి ధర్మో విగ్రహవాన్ అన్నారు. అంటే రామో విగ్రహవాన్ ధర్మ అని కదా వాక్యం. మూర్తి భవించినటువంటి ధర్మం అన్నారు. ఇది ఎవరు పలికారు? మారీచుడు స్థిరంగా పలికినటువంటి విషయమండి ఇది. ఆ మారీచుడేమో రాక్షసుడు. ఆ రావణుని యొక్క మాటను కాదనలేక నువ్వు చస్తావు, చంపేస్తాను, నిన్ను సంహరిస్తాను అంటే నీ చేతిలో మరణించడం కన్నా కూడా ఆ రామభద్రుని యొక్క చేతిలో మరణించడం అనేది నాకు ఉత్తమోత్తం అని పలికినటువంటి వాడు మారీచుడు. అందువల్ల అటువంటి ఆ భగవంతుడు ఈనాడు అందరినీ కూడా ఆదుకునేవాడు, అందరివాడైనటువంటి కోదండ రాముడు ఈనాడు సింహ వాహనం మీద ఊరేగి తిరుమల మాడవీధిలో లాగా తిరుపతి మాడవీధులలో, అది కూడా కోదండరామాలయం యొక్క మాడవీధిలో విశేషంగా ఊరేగుతూ అద్భుతంగా అందరినీ కూడా అనుగ్రహిస్తూ ఉన్నాడు. ఒక్కసారి ఆ రాముని యొక్క రాముని యొక్క గాంభీర్యాన్ని మనం ఎల్లప్పుడూ కూడా, రాముడు అందరికీ కూడా ఆదర్శభూతుడని చెప్తున్నారు. చిన్నారులు ఎంతో చక్కగా ఆ సింహ వాహనం మీదుట ఆ కోలాటాలు ఎంతో ముద్దుగారే యశోదా అని ఆ పాట రీతిగా ఇక్కడ పిల్లలందరూ కూడా ఎంతో చక్కగా అక్కడ ఆ కోలాటాల్ని చేస్తూ ఉన్నారు. సింహవాహనం మీద రాఘవసింహాన్ని మనం చూస్తూ ఉన్నాము. శార్ంగం అనేటువంటి ధనుస్సు, సహా నహ అధర్మ నిరతిం తన్వీత అన్నారు. ధర్మమూర్తిని మనం సేవించాలి. ధర్మమూర్తిని సేవించినటువంటి ఫలితం ఏమిటి అంటే అధర్మ వైముఖ్యం కలుగుతుంది. ఆహా, ఎంతో చక్కగా భగవంతుని ఎదుట వాళ్ళ యొక్క భక్తి భావాన్ని చాటుకుంటూ ఉన్నారు. ముందర దివ్య ప్రబంధం, వెనకాల వేదపారాయణం. రఘుపతి విజయములు, వినుడిదే రఘుపతి విజయములు, పనుపడి రాక్షస బాధలుడిగెను. వినుడిదే రఘుపతి విజయములు, పనుబడి రాక్షస బాధలుడిగెను. వినుడిదే రఘుపతి విజయములు, పనుబడి రాక్షస బాధలుడిగెను. వినుడిదే రఘుపతి విజయములు, వినుడిదే రఘుపతి విజయములు. ఉలగిరులదిరెను కుంభిని వడకెను, ఇలా రాముడు రథమెక్కినను. ఉలగిరులదిరెను కుంభిని వడకెను, అసహాయ శూర అనపాయ సాహస అని వేదాంత దేశికుల వారు చక్కగా రామభద్రుని కీర్తిస్తూ ఉన్నారు. అంటే అసహాయ శూర అన్నప్పుడు వేరొక సహాయం అక్కర్లేనటువంటి గొప్ప వీరుడా అని అర్థం. సాటిలేని మేటి వీరుడు రామభద్రుడు అక్కడ. అలాగే అనపాయ సాహసాన్ని చెప్పినప్పుడు ఎట్టి లోపం లేనటువంటి సాహసాన్ని కలవాడు. అంటే ఇంతమంది రాక్షసులు
వేల మంది రాక్షసులు. ఆ ఇంతమంది రాక్షసులతో ఒక్కడివే పోరు సలుపుట అనేది చాలా అరుదైనటువంటి కార్యం అన్నమాట. పెద్దజిగర్ స్వామివారు తమ యొక్క బృందంతో పేయాళ్వారు రచించినటువంటి అత్యద్భుతమైనటువంటి దివ్య ప్రబంధాన్ని తిరుక్కండేన్ అనేటువంటి ఆరంభమయ్యే దివ్య ప్రబంధాన్ని అక్కడ వాహన సేవలో పఠిస్తూ ఆళ్వారులు ఆనాడు ఏ ప్రకారంగా దేవదేవుణ్ణి కీర్తించారు, అదే ప్రకారం మనమందరం కూడా అలా కీర్తించి రాముని యొక్క అనుగ్రహాన్ని పొందాలి అనేటువంటి రీతిలో ఆ దివ్య ప్రబంధ గోష్ఠి అలా చక్కగా సాగుతూ ఉన్నది. స్వామి, వేరొకరు ఎవ్వరూ నీకు సహాయం చేయడానికి నీకు అవసరమే లేదు. ఈ చేసినటువంటి అపూర్వ కార్యం అనేది ఎట్టి ఆటంకం లేకుండా విజయాన్ని పొందినది కదా అని దేశికుల వారు చెప్తూ, ఒక చిన్న విషయం మాకందరికీ కూడా సంకోచం అంటే ఒక సంశయాన్ని కలిగించే విషయం స్వామి, అడుగుతాను నేను అని కూరత్తాళ్వాను చక్కగా అతిమానుష స్తవంలో పృచ్ఛామి కించన యదా కిల రాఘవత్వే మాయామృగస్య వశగో మనుజత్వమౌఘ్యాత్ సీతా వియోగ వివశో నచ తద్గతిజ్ఞః ప్రాదాస్తదా పరగతిం హి కథం ఖగాయ. భగవంతుణ్ణే అక్కడ ప్రశ్నిస్తున్నారు. స్వామి, పృచ్ఛామి కించన, నిన్ను కొంచెం అడుగుతాను స్వామి, ఎందుకంటే భక్తులకి భగవంతుని యందు అంత స్వాధీనం, అంత స్వాతంత్ర్యం ఉన్నది. భగవంతుడు కూడా భక్తులు అడుగుతూ ఉంటే ఎంతో సంతోషంగా ఆయన వింటూ వాళ్ళకి సమాధానం చెప్తాట. భక్తుల కోలాటాలను భగవంతుడు ఇక్కడ వేంచేస్తూ ఉన్నాడు. నీవు నాకు సమాధానం చెప్పాలి స్వామి. నువ్వేం చెప్పుకున్నావు? శ్రీరాముడై అవతరించినప్పుడు ఆత్మానం మానుషం మన్యే అని చెప్పుకున్నావు కదా. అంటే నేను మానవుడే, నేను దేవుణ్ణి కాదు అని చెప్పుకున్నావు కదా. కానీ మానవ సహజమైనటువంటి మోహం వల్లనే కదా నీవు మారీచుడు అనేటువంటి మాయామృగానికి వశుడయ్యావు. మాయామృగస్య వశగః మనుజత్వ మౌఢ్యాత్ అన్నారు. ఎంత అద్భుతమైనటువంటి పదప్రయోగం. అంటే అతడు దేవుడుగా ఉంటే ఆ మారీచుని యొక్క మాయ తెలియకపోతుందా? సర్వజ్ఞుడు సాక్షాత్ శ్రీమన్నారాయణుడు కదా. కానీ ఆ మాయలో ఎలా పడిపోయాడంటే ఈ మానవ రూపంలో ఉన్నాడు కనుక. ఒక్క విషయం స్వామి, సీతావియోగ వివశః నచ తద్గతిజ్ఞః, అది మాత్రం కాదు, సీతను తీసుకుని పోయాడు. సీత అపహరించబడినది. ఆ సందర్భంలో సీతా విశ్లేషాన్ని తట్టుకోలేకపోయా స్వామి. ఇది నీ యొక్క ఆ మానవత్వం ఏదైతే ఉంటుందో, మానవులు ఏ ప్రకారంగా దుఃఖిస్తారో అదే ప్రకారం నీవు కూడా దుఃఖించావు. అదన్నీ కూడా సరే స్వామి, ఆమె ఎక్కడ పోయేది కూడా నీకు తెలియలేదు. ఆమె పోయినటువంటి దారిని కూడా తెలియలేకుండా నువ్వు పోయావు. నువ్వు సర్వజ్ఞుడు, ఎక్కడ ఎవరు తీసుకువెళ్ళారు, ఎలా వెళ్ళిందో ఇదన్నీ కూడా తెలియవు. కానీ అటువంటి సమయంలో సీతాదేవి అపహరించబడి రావణుని చేత ఎప్పుడైతే తీసుకొని పోబడుతున్నదో ఆ సమయంలో జటాయువు అక్కడ అడ్డుకున్నాడు కదా. ఆ జటాయువుకు నీవేం చేశావు స్వామి? జటాయువుకు మోక్షాన్ని ప్రసాదించా. అది ఎలా స్వామి? మయాత్వం సమనుజ్ఞాతః గచ్చలోకాన్ అనుత్తమాన్ అని చెప్పావు కదా స్వామి. అది మాత్రం ఎలా అంటే మానవత్వాన్ని నీవు ప్రకాశింపజేయాలి. ఆ దేవత్వాన్ని ఎలా ప్రకాశింపజేయుసా స్వామి? ఇది నాకు సందేహంగా ఉన్నదే. ఎలా అనుగ్రహించావు అతనికి మాత్రం? అంటే గచ్చలోకాన్ అనుత్తమాన్, అది ఎటువంటి లోకం? ఉత్తమోత్తమైనటువంటి శ్రీవైకుంఠ లోకం. అటువంటి ఆ లోకాన్ని జటాయుకి ఎలా మోక్షాన్ని ప్రసాదింపజేశావు కదా స్వామి. ఇది మాత్రం ఎలా అని అడిగారు. అక్షుణ్ణయోగపతమగ్ర్యహతం జటాయుం తిర్యంచమేవ బత మోక్షపథే నియుక్తం శక్నోషి వేత్సి చ యదా సతతా కథం త్వం దేవీమవాప్తుమనలం వ్యథితో విచిన్వన్. తర్వాతి శ్లోకంలో ఎంతో చక్కగా కూరత్తాళ్వాన్లు
ఈ విషయాన్ని తెలియజేస్తూ స్వామి యోగ మార్గాన్ని అనుష్ఠించనివాడు, బ్రాహ్మణుడైనటువంటి రావణుని చేత చంపబడ్డవాడు, తిర్యగ్జాతిలో జన్మించినవాడు, అక్షుణ్ణ యోగపథం అగ్రహితం జటాయుం తిర్యంచమేవ బత మోక్షపతే నియోక్తుం. ఆ తిర్యగ్జాతిలో జన్మించినటువంటి వాడినటువంటి జటాయువును సైతం నీవు ఆ మోక్ష మార్గంలో పోయేటట్లు ఆజ్ఞాపించడాన్ని తెలిసినవాడువు కదా, సమర్థుడు కదా. కానీ ఆ సీతాదేవిని వెతుకుతూ ఆమెను పొందలేక ఎందుకోసం దుఃఖించావో చెప్పు స్వామి. ఇదేమైనా బాగున్నదా? ఒక పక్కేమో అక్కడ నీ యొక్క ఆ దేవత్వాన్ని నిరూపించుకుంటున్నావు, మరొక పక్క ఈ మానవత్వాన్ని నిరూపించుకుంటున్నావు. యశ్చహంతి ద్విజన్మానం యశ్చ విప్రేణ హన్యతే తావుభౌ అధమౌ జ్ఞేయౌ పరలోక పరాంగుఖౌ అని చెప్పిన రీతిగా నాగృహతస్య లోకోస్య అనే బ్రాహ్మణుని చేత చంపబడిన వానికి మోక్షప్రాప్తి లేనే లేదు అని మనకు విశేషంగా స్మృతులు తెలియజేస్తాయి. కనుక ఇలా ఈ ప్రకారంగా భాగవతోత్తములు, ఆచార్యులు అందరూ కూడా, ఆళ్వారులు అందరూ కూడా ఎంతో ఒక సౌహార్దాన్ని ప్రకటించుకుంటూ భగవంతుడు మనవాడు, భగవంతుడు అందరివాడు, ఆయన్ని మనం అడగవచ్చు, ఆయనేం తప్పుగా అనుకోడు, కానీ ఆయన దగ్గర మనం శరణాగతి చెయ్యాలి అనేటువంటి ఆ భావనను ఇక్కడ వీళ్ళందరూ కూడా వెలిబుచ్చుతున్నారు. ఈ ప్రకారంగా భక్తులందరూ కూడా ఎంతో చక్కగా స్వామివారికి ఉపహారాన్ని, హారతులంతా సమర్పించుకుంటూ తమ జన్మ ధన్యమైనట్టు ఈనాడు తిరుపతి కోదండరామస్వామి వారి యొక్క ఆ బ్రహ్మోత్సవాలలో 3వ రోజు సింహవాహనాన్ని అధిరోహించినటువంటి ఆ రామభద్రుణ్ణి మనం సేవించి తరించాము అనేటువంటి భావన ప్రతి ఒక్కరి యొక్క మనస్సులో ఉన్నది. రాముణ్ణి ఎవరైతే దర్శించలేదు, రాముడు యశ్చ రామం న పశ్యేత్తు ఎంచ రామో న పశ్యతి అన్నారు. అంటే రాముణ్ణి ఎవరైతే చూడలేదు, రామభద్రుని చేత ఎవరైతే చూడబడలేదు, వాళ్ళ యొక్క జన్మ వ్యర్థమట. అంటే వాళ్ళని చూచి ఆ ఆత్మే కూడా పరిహసిస్తూ అంట. ఆత్మాప్యేనం విగర్హతే అని చక్కటి శ్లోకం అండి. అంటే నీ యొక్క బతుకా ఆ రాముణ్ణి చూడాలి కదా, ఆ రామచంద్రుణ్ణి చూడాలి కదా, ఆ రామభద్రుణ్ణి చూడాలి కదా, ఆ సీతాపతిని చూడాలి కదా, అటు ఆ ప్రకారం జానకీపతిని చూడాలి కదా, అప్పుడే కదా నీ యొక్క జన్మ ధన్యమవుతుంది అన్నారు. అందువల్ల అటువంటి రామభద్రుణ్ణి మనం దర్శించుకుంటూ రామ రామ జయ జయ రామ, రామ రామ జయ జయ రామ, రామ రామ జయ జయ రామ, రామ
सत्यमेव सत्स्वरूप रामा सत्यमेव सत्स्वरूप रामा सत्यमेव सत्स्वरूप रामा सत्यमेव सत्स्वरूप रामा दमशमादिगुणवैभव रामा दमशमादिगुणवैभव रामा दमशमादिगुणवैभव रामा दमशमादिगुणवैभव रामा राम राम जय जय राम 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 रघुवीरं रणधीरं रघुवीरं रणधीरं रघुवीरं रणधीरं रघुवीरं रणधीरं राम राम जय जय राम 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 రాతిబతిమసేసిన రామచంద్ర నీ చేతిలో నిదాన నింతే శ్రీరామచంద్ర రాతిబతిమసేసిన రామచంద్ర నీ చేతిలో నిదాన నింతే శ్రీరామచంద్ర
రామచంద్ర